నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. చలి తీవ్రత వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భువనగిరి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చెన్నా నాయక్. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని యాదాద్రి జిల్లా భువనగిరి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చెన్నా నాయక్ అన్నారు. ఎన్ టుడే న్యూస్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగిందని, వాతావరణ మార్పుతో జలుబు, దగ్గుతో పలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో ఈ వైరల్ సమస్య చాలా సాధారణం. చలి తీవ్రత ఇంకా పెరగడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతుంది అని తెలిపారు. చలి పెరగడం వల్ల రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని, అందుకే ఈ సమయంలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది అని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో శీతాకాలంలో సురక్షితంగా ఉండేందుకు పలు సూచనలు చేశారు. ఇప్పుడు మారుతున్న ఈ కరోనా వేరియంట్ దట్టు మళ్ళీ చలికాలం ప్రభావం వల్ల చిన్నపిల్లలకి, వృద్ధులకి కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ చలికాలంలో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ బ్లడ్ షీట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, మళ్ళీ చల్లని ప్రాంతాల్లో ఎక్కువ దోమలు ఉంటాయి కాబట్టి వాటిని పర్ డే రోజు దులిపేసి శుభ్రంగా వాష్ చేసుకోవటం వల్ల ఈ దోమలు నివారించుకోవచ్చు. మళ్ళీ బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ డైలీ మార్చుకోవటం వల్ల డస్ట్ కాంటెంట్ కూడా తగ్గుతుంది. ఫ్రెష్నెస్ ఆఫ్ ఎయిర్ వల్ల కూడా కొద్దిగా మంచి గాలి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హీట్ వార్మర్స్, బాగా కొంతమంది చలి ఎక్కువగా ఉంటే హీట్ వార్మర్స్ ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కొద్దిగా స్కిన్ యొక్క ఎలాస్టిటీ, మళ్ళీ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ని ఒక ఐసోలేట్ రూమ్లో, వచ్చిన రూమ్లో ఉండి కొద్దిగా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆస్మా ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆస్మా ఏదైనా అటాక్ అయిన పక్షంలో ఇమీడియట్గా కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి తగిన పల్మనాలజిస్ట్తో కానీ, ఫిజిషియన్తో కానీ చూపించుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని కేర్ఫుల్గా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ కరోనా ఏదైనా దగ్గు అయినా, జలుబు అయినా, కొద్దిగా ఫీవర్ వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఒక 3-4 డేస్ ఇంట్లో ఐసోలేట్ రూమ్లో పెట్టడము, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ ఇది హాస్పిటల్ రావటము, ఇలా అశ్రద్ధ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరి ఆరోగ్యాన్ని వారు పరిరక్షించుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.